బాలామృతం గురించి చెప్పు. ఖచ్చితంగా బాలామృతాన్ని 6 నెలల ప్రతి ఒక్క చిన్న పాపకి తినిపియాలి. బాలామృతంలో అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. అట్లా బీన్స్, చిక్కుళ్ళు, మినుకులు, సోయాబీన్స్ చాలా రకాల తృణధాన్యాలతో చేసినదే బాలామృతం. అది మీరు బయట కొనుక్కొచ్చుకుంటే చాలా విలువైనది. మీరు దాన్ని చూసి పిల్లలకు పెట్టకుండా బర్లకు పడేయకండి. బర్రెలు ఎంత పాలిస్తాయి, బర్రెలకైతే పిల్లలకు మంచిగా తినిపియండి, ఆరోగ్యంగా ఉంటుంది. చేసే విధానం ఎట్లనైనా ఏ రకంగా ఏ రకంగానైనా చేసి బర్రెలకు ఎందుకోసం పోతున్నాం మనం? అది పాలు బాగా ఇస్తుంది. దాటిన ప్రతి పిల్లలకి బాలామృతం. అది ఎందుకు అధిక ఫస్ట్ పిల్లలకు 6 నెలల తర్వాత అదనపు ఆహారం ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు తల్లిపాలే కాకుండా గవర్నమెంట్ నుండి సప్లై అయ్యే అదనపు ప్రతి 6 నెలలు దాటిన పిల్లలకి ఇచ్చి బరువు చూడండి. మీరు బాలామృతం తీసుకున్న తర్వాత ఒక 6 మంత్స్ తర్వాత బరువు చూడండి ఎంత మంచి హెల్తీగా అవుతారో పిల్లలు. మీరు మామూలుగా పాలు ఇచ్చిన దానికంటే మంచిగా అవుతారు. పాలు ఇవ్వాలి, బాలామృతం పెట్టాలి, ఫ్రూట్స్ పెట్టాలి. మీరందరూ ఆకుకూరలు తినాలి, పప్పులు తినాలి. మాంసమే తినాలని ఏం లేదు. పప్పులలో కూడా మాంసం రుచులు ఉంటాయి. మటన్, చికెన్ దాంతో సమానం. సారదా ఏమేమి ఇస్తున్నావు వీళ్ళకి? ఏమేమి ఇస్తున్నావురా? బాలామృతం ఇవ్వాలి, 16 ఎగ్గులు ఇవ్వాలి నెలకు. కాకపోతే మీరు వారానికి 8 ఇవ్వాలి. ఇస్తుందా అంగన్వాడీ టీచర్? అన్ని ఇస్తుందా? తీసుకోవద్దురా అవి. వాటిని ఏం చేస్తాను చెప్పరా? బాలామృతం ఏం చేస్తుండ్రు? బెల్లం ఆనకం బట్టి పౌడర్ అందులో పోసి ముద్ద తీసి పిల్లలకి ఇస్తున్నాం. అట్లా తినకపోతే దోశ అలా వేసి ఇస్తున్నాం. దోశ అడ్డు పాలల్లో ఉప్పు టైప్ వేస్తున్నాం. పాలు ఏం చేస్తారు? పాలు తాగుతుండ్రా? అందరు తింటుండ్రా పాలు, ఎగ్గు, బాలామృతము? బాగా మాట్లాడుతున్నా వాడాలి. ఎందుకు అదెందుకు పట్టుకో లేవద్దు లావట్రా పట్టుకొని నిలబడడానికి ఇయ్యండ్రి ఎవరన్నా. అమ్మో సూపర్ సూపర్ ఉన్నావు. ఇచ్చు లేదు, బాగా పడ్డాక అయితే విలువలేదు. కానీ నాకు అసలు